అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రాష్ట్రాన్ని 50% పచ్చదనంతో నింపే గ్రీన్ కవర్ ప్రాజెక్టులు అన్ని శాఖలు త్రికరణ శుద్ధిగా భాగస్వామ్యం తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా అన్ని శాఖలు ఉగాదిలోపు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. పరిశ్రమల శాఖ కాలుష్యాన్ని నియంత్రించే మొక్కలు నాటేందుకు తీర ప్రాంతాల్లో పెనుగాళ్లు, ఉప్పు నీటిని తట్టుకునే మొక్కలు పెంపకానికి సిద్ధం కావాలని నిర్దేశం చేశారు. గ్రీన్ కవర్, గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టుల్లో స్వజాతి వృక్ష జాతులకు ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత వర్గాలకు సూచనలు చేశారు. మంగళవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో అటవీ శాఖతో పాటు వివిధ శాఖల అధిపతులు, ఉన్నతాధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మరోసారి పాదయాత్రకు వైసీపీ అధినేత జగన్ సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఆయన కీలక ప్రకటన చేశారు. ఏడాదిన్నర తర్వాత ఏలూరు నుంచే దీన్ని మొదలు పెడతానని ఆ నియోజకవర్గ నేతల మీటింగ్లో స్పష్టం చేశారు. పాదయాత్ర ద్వారా ఏడాదిన్నర పాటు ప్రజల్లోనే ఉంటానని చెప్పారు. ప్రతి వారం ఒక్కో నియోజకవర్గం నాయకులతో భేటీ అవుతానని పేర్కొన్నారు. జగన్ 2017లోనూ పాదయాత్ర చేసి తర్వాత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచారు. మరోసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు జగన్. ప్రతి ఏడాది జూలైలో హైదరాబాద్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలో అప్ సదస్సు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. దావోస్లో జరిగిన జాయిన్ ది రైజ్ కార్యక్రమంలో ఈ ప్రతిపాదనకు గ్లోబల్ బిజినెస్ లీడర్లు, పాలసీ నిర్ణేతలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. ఈ రోజుల్లో పెట్టుబడుల ఒప్పందాలు, వ్యాపార వాణిజ్య నిర్ణయాలకు 1 సంవత్సరం చాలా ఎక్కువ సమయమని సీఎం అన్నారు. అందుకే ప్రతి ఏడాది జూలైలో హైదరాబాద్లో ఫాలో అప్ ఫోరం నిర్వహించాలని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతినిధులకు సీఎం సూచించారు. హైదరాబాద్లో ఇటీవల నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతమైందని, 5.75 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించిందని సీఎం తెలిపారు. టాలీవుడ్ హీరో చిరంజీవి ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మేడ్చల్ నియోజకవర్గంలోని ఎల్లంపేట, మూడుచింతలపల్లి, అలియాబాద్ మున్సిపాలిటీల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి పంచాయతీ ఎన్నికల మాదిరి మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని దిశానిర్దేశం చేశారు. కేటీఆర్, హరీష్ రావుల ముందు ఇంట్లో పంచాయతీలు తేల్చుకోవాలని మంత్రి కోమటిరెడ్డి విమర్శలు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్కు నిరసన సెగ తగిలింది. హైదరాబాద్లోని ముషిరాబాద్ దోమలగూడ సర్కిల్ కార్యాలయం ప్రారంభోత్సవానికి వెళ్ళినప్పుడు పొన్నంను దళిత నాయకులు అడ్డుకున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎస్సీ సీట్లు పెంచాలని దళిత నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ దళిత ఐక్య వేదిక నేతలు మంత్రి పొన్నంకు వినతి పత్రం అందజేశారు. దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కళల్ని సాకారం చేసుకోవాలనుకునే విద్యార్థుల జేఈఈ మెయిన్స్ పరీక్షలు జనవరి 21న దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. 2 షిఫ్టుల్లో జరగబోయే ఈ పరీక్షలు జనవరి 30 వరకు జరగనున్నాయి. ఈ తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారికంగా ప్రకటించింది. ఈ పరీక్ష షెడ్యూల్ను గత ఏడాది అక్టోబర్ 19న విడుదల చేసింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే జేఈఈ పరీక్షను 2 విడతలుగా నిర్వహించనుంది. ఇక రెండో సెషన్ పరీక్షలు ఏప్రిల్ 1 నుంచి 10 వరకు నిర్వహించనున్నారు. సీఎం ఆదేశాలతో సరూర్ నగర్ చెరువును పునరుద్ధరణ చేసి అభివృద్ధి చేసేందుకు పరిశీలించామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ను ప్రభుత్వ అనుమతులతో హైడ్రా టేకోవర్ చేసినట్టు తెలిపారు. మార్చి వరకు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. చెరువు సుమారు 150 ఎకరాల్లో ఉండగా ప్రస్తుతం 90 ఎకరాల్లో ఉందన్నారు. గతంలో జరిగిన నిర్మాణాల జోలికి వెళ్లకుండా 90 ఎకరాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పారు. చెరువులోకి మురుగునీరు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. చెరువులో పేరుకుపోయిన చెత్తను పూర్తిగా తొలగించి గ్రౌండ్ వాటర్ పెరిగే విధంగా చర్యలు తీసుకుంటామని రంగనాథ్ చెప్పారు. ఆర్టీసీ క్రాస్ రోడ్లోని బస్ భవన్ ముందు ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఆర్పీఎస్ 2017 వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. బస్ భవన్ ముందు బైఠాయించి తమ వేతనాలు వెంటనే చెల్లించాలని నినాదాలు చేశారు. డీడీలు చెల్లించిన వారందరికీ హయ్యర్ పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అధిక పెన్షన్ పొందేలా ఆర్పీఎస్ 2013, 2017 వేతన వివరాలను తక్షణమే ఈపీఎఫ్ఓ ఆఫీసుకు పంపించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ సంస్థ, ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలు చెల్లించాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. హన్మకొండ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలు రావడంతో ఏసీబీ ఆకస్మిక తనిఖీ చేపట్టింది. వరంగల్తో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని మొత్తం 10 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. గతంలో ఓ ప్రైవేటు పాఠశాల అనుమతి కోసం లంచం తీసుకుంటూ వెంకటరెడ్డి పట్టుబడ్డారు. ఆయన ఆస్తులపై నిఘా పెట్టిన ఏసీబీ ఇవాళ నిర్వహించిన దాడుల్లో భారీగా అక్రమాలు ఉన్నట్లు గుర్తించారు.
నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండల కేంద్రంలోని పిఎస్సిఎస్ కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. పిఎస్సిఎస్ కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సందర్శించారు. తిండి తిప్పలు లేకుండా యూరియా కోసం రోడ్ల మీద పడిగాపులు కాస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యేతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఇబ్బందులను గుర్తించి సరిపడా యూరియా బస్తాలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారుల్ని మర్రి జనార్దన్ రెడ్డి కోరారు. ఎంపీ ఈటెల రాజేందర్పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. కంటోన్మెంట్ విలీనం కోరుతూ తాము నిరాహార దీక్ష చేస్తుంటే ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్ ఇప్పటి వరకు స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన చేపట్టిన రీలే నిరాహార దీక్ష 2వ రోజుకు చేరుకుంది. స్థానిక బీజేపీ నాయకులు కేవలం నామినేటెడ్ పదవి కోసం ఆరాట పడుతున్నారే తప్ప కంటోన్మెంట్ ప్రజాస్వామ్యం బతకాలనే ఆకాంక్ష వారిలో లేదని ఎద్దేవా చేశారు. వికారాబాద్ పట్టణంలో రోడ్డు భద్రతా ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ ప్రధాన కూడలిలో రోడ్డు డ్రైవింగ్ భద్రతపై జిల్లా పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాహనదారులు రోడ్డు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచించారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, భద్రతా చర్యలు అనుసరించి ప్రయాణించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు నివారించాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతతో వాహనాలు నడపాలని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో వికారాబాద్ పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్లు పాల్గొని రోడ్డు భద్రతపై అవగాహన సదస్సును విజయవంతం చేశారు. సత్తెనపల్లి పట్టణంలోని అనధికార లేఅవుట్లపై మున్సిపల్ అధికారులు కురాడ జులిపించారు. సత్తెనపల్లి నుండి నరసరావుపేట వెళ్లే రోడ్డులో ఉన్న పలు వెంచర్ల సరిహద్దు రాళ్లను తొలగించారు. అనధికార లేఅవుట్లు కలిగిన ప్లాట్ల యాజమాన్లు ఈ నెల 23 తేదీలోపు ఎల్ఆర్ఎస్ స్కీమ్ నందు రెగ్యులరైజ్ చేసుకుని ప్లాట్లకు చట్టబద్ధత కల్పించుకోవాలని పట్టణ ప్రజలకు సత్తెనపల్లి పట్టణ టౌన్ ప్లానింగ్ అధికారి సూచించారు. ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని బెదిరించి దొంగతనానికి పాల్పడిన ఘటన లాలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. హరిసంత్ సదన్ అపార్ట్మెంట్స్లోని 301 ప్లాట్లోకి చొరబడి 80 ఏళ్ల వృద్ధురాలిని బెదిరించి ఒంటి మీద ఉన్న బంగారు ఆభరణాల్ని దొంగలు లాక్కొని పారిపోయారు. దొంగలించిన బంగారం విలువ 9 తులాలు ఉంటుందని బాధితురాలు చెబుతున్నారు. తన కుమారుడు ఉదయమే బయటకు వెళ్లాడని, ఇంట్లో ఒంటరిగా ఉన్నాడని వృద్ధురాలు పోలీసులకు తెలిపారు. సమాచారం అందుకున్న లాలగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వేసవికాలం ప్రారంభం కాకముందే మార్కెట్లో మామిడి పండ్లు సందడి చేస్తున్నాయి. ఫిబ్రవరి చివరకు రావాల్సిన మామిడి పండ్లు జనవరి నెల మధ్యలోనే మార్కెట్కు క్యూ కడుతున్నాయి. ఈ ఏడాది కాస్త ముందుగానే మార్కెట్కు వచ్చాయని నగర శివార్లోని బాటసింగరం ఫ్రూట్ మార్కెట్ సెక్రటరీ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం రోజుకు 50 నుంచి 60 క్వింటాల మామిడి మార్కెట్కు వస్తుందని, మార్చి తర్వాత భారీగా వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రస్తుత ధర కిలో 25 నుంచి 70 రూపాయలు పలుకుతుందని తెలిపారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని మార్కెట్లో అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. హిందూ సాంప్రదాయం ప్రకారం వారణాసిలోని నవదుర్గ ఆలయంలో విదేశీయులు వివాహం చేసుకున్నారు. పవిత్రమైన అగ్ని చుట్టూ 7 అడుగులు వేసి దండలు వేసుకుని సింధుదాస్ కన్యాదానం తంతును జరుపుకున్నారు. గతేడాది డిసెంబర్లో అమెరికాకు చెందిన ఓ జంట వివాహం చేసుకున్న సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పలువురు విదేశీయులు వారణాసిలో వివాహం చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. భారతదేశ ఆధ్యాత్మికతతో విదేశీయులు లోతుగా కనెక్ట్ అవుతున్నట్లు వరుస వివాహాలను చూస్తే అర్థమవుతోంది. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం గుబ్బలమంగమ్మ అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. తెలంగాణ రాష్ట్రం కావికగుళ్ళ ప్రాంతంలో 2 ఆవులపై పులి దాడి చేసింది. అనంతరం పందిరిమామిడిగూడెం, కామవరం, ఇనుమూరు అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లు స్థానిక గిరిజనులు వెల్లడించారు. గుమ్మలమంగమ్మ ఆలయం వద్ద నిత్యం వేలాది మంది అమ్మవారి దర్శనానికి వస్తుంటారు. ఈ క్రమంలో పెద్ద పులి సంచారంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు పులి జాడల్ని పరిశీలించి పెద్ద పులిగా నిర్ధారించారు. అటవీ ప్రాంతంలో గిరిజనులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చిరుత సంచారం తీవ్ర కలకలం రేపుతుంది. యూనివర్సిటీ పరిపాలన భవనం వెనుక ఉన్న యూనియన్ బ్యాంక్ ప్రాంగణంలో చిరుత సంచరించినట్లు సీసీలో రికార్డైంది. ఆ దృశ్యాలు విద్యార్థులను, యూనివర్సిటీ అధికారులను, బ్యాంకు సిబ్బందిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. గతంలో ఇదే ప్రాంతంలో క్యాంటీన్ వెనుక వైపు ఓ చిరుతపులి బోన్లో పట్టుబడింది. దీంతో హాస్టల్ విద్యార్థులు, యూనివర్సిటీ సిబ్బంది చిరుతను బంధించాలని అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై హీరోయిన్ నిధి అగర్వాల్ ఆసక్తికర కామెంట్లు చేశారు. పవన్ కళ్యాణ్ భయం లేని వ్యక్తి అని, ఒంటరిగా నిలబడే ధైర్యం ఆయనకు ఉందన్నారు. ఇది చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటుందని హీరోయిన్ పేర్కొన్నారు. ఏదో ఒకరోజు పవన్ కళ్యాణ్ దేశ ప్రధాని అయినా తాను ఆశ్చర్యపోనని తెలిపారు. రాష్ట్ర రాజకీయాలే కాకుండా దేశ రాజకీయాల్లోనూ ఆయన ప్రభావం చూపగలరని నిధి అగర్వాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవల సంచలనం సృష్టించిన సినిమా ధురంధర్ ఎంతటి హిట్ టాక్ అందుకుందో అదే రీతిలో
హీరో హీరోయిన్ల ఏజ్ గ్యాప్ పై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగింది. రణ్వీర్ సింగ్, సారా అర్జున్ మధ్య 20 ఏళ్ల వయసు తేడా ఉండడంతో ఈ సినిమా టీజర్ వచ్చినప్పటి నుంచే నెట్టింట్లో విమర్శలు మొదలయ్యాయి. తాజాగా దీనిపై సారా అర్జున్ స్పందిస్తూ తాను ఇలాంటి విషయాలు పట్టించుకున్నానన్నారు. కానీ నేను సామాజిక మాధ్యమాల్లో పెద్దగా యాక్టివ్గా ఉండను. నాకు ధురంధర్ కథ నచ్చింది. ఆ కథకు నేను న్యాయం చేస్తానని అనిపించింది. అందుకే ఓకే చేస్తానని సారా అర్జున్ చెప్పారు. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.